అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోడీజీ నాయకత్వం, నాయకత్వం. పెద్దలు ఏదైతే ఈ నియోజకవర్గంలో పెద్దలు బుజ్జి గారు ఉన్నారో, మేము గత 7 సంవత్సరాలుగా పార్టీకి నేనైతే పనిచేస్తున్నాను. పాయకరపేట నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల నుంచి వచ్చాను. అలాగే ఆయన్ని కూడా పెద్దల్ని సీనియర్గా ఆయన్ని గౌరవించుకుంటూనే ప్రతి కార్యక్రమం చేశాం. అయితే ఆయన హాస్యాస్పదంగా నిన్న కాక మొన్న ఎక్కడో ఒక మీటింగ్లో మాట్లాడుతూ శివదత్తు, తుని, వీరవరపేట కుర్రోడు అని చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియపరుస్తున్నాను. ఎందుకనంటే అది ఆయన విచక్షణకు వదిలేస్తున్నాను నేను. ఎందుకనంటే ఇంత సీనియారిటీ ఉండి కూడా ఆయన అట్లా మాట్లాడడం. పొత్తులో భాగంగా సీటు పవన్ కళ్యాణ్ గారు వారి కొన్ని సర్వేలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ సర్వేలో ఏదైతే వచ్చిందో ఆ ప్రకారంగా టీడీపీకి టికెట్ని కేటాయించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించే దిశగా ఇక్కడున్న మా నాయకులు అందరం కూడా అనిత గారిని గౌరవించుకున్నాం, సన్మానించుకున్నాం, సత్కరించుకున్నాం, మాట ఇచ్చాం, గెలిపిస్తామని అన్కండిషనల్ సపోర్ట్, ఎటువంటి హామీలు తీసుకోకుండా సపోర్ట్ ఇచ్చామంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి మాట మీద ఉన్న గౌరవంతో. అంత మాత్రాన ఆయన ఏదో చిల్లర కోసం వెళ్ళారు ఇలాంటి అంటే చీప్ పాలిటిక్స్ అండి ఇవన్నీ కూడా. ఆ చీప్గా మాట్లాడే విధానం మరి నిజంగా ఆయన ఎందుకు ఆ సందర్భంలో మాట్లాడారు నాకు కూడా తెలీదు. అది చాలా తప్పుడు వ్యాఖ్యలు అవి. ఖచ్చితంగా జనసేన పార్టీ ఉన్నంత వరకు ఈ శివదత్ బోడపాటి జనసేన పార్టీలో ఉంటాడు. పాయకరపేట నియోజకవర్గాన్ని స్వస్థలంగా చేసుకుని సుమారు 7 సంవత్సరాలు అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను, ఇక్కడే పార్టీకి పనిచేస్తాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని గౌరవిస్తాను. నేను ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 2019లో అభ్యర్థిని ఓడిపోయిన తర్వాత అందరూ ఓడించారు. తర్వాత ఆ ఎన్నికలకు ముందు వచ్చిన అభ్యర్థికి బుజ్జి గారికి జరిగిన గొడవ మీకు తెలుసు. నిన్నగాక మొన్న ఇంకో లక్ష్మీ శివకుమార్ గారిని తీసుకొచ్చారు. ఆవిడే మా అభ్యర్థి అని చెప్పి నియోజకవర్గం మొత్తం తిప్పారు. అయినా సరే మేము వాటిని ఏం పట్టించుకోలేదు. ఆయన మాటలను గౌరవించాం. మేము వేసే ప్రతి అడుగు కూడా వెనక్కి తీసుకున్నాం. ఆయన నిజంగా అభ్యర్థి కింద తీసుకొస్తారేమో అనుకొని కాదు, జరగలేదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఆయనకి ఎందుకు అంత చులకన బాగుందో నాకు తెలియదు. ఖచ్చితంగా ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ వాళ్ళు పోటీ చేస్తారు. ఖచ్చితంగా ఆయన నాయకత్వాన్ని మనం గౌరవించినప్పుడు ఆయన కూడా ఎస్సీల్లో నాయకుడిగా ఎదిగి ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ గౌరవాన్ని ఆయన కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి తప్పితే కానీ ఇట్లా మనం 10 మందిలో హేళన చేసే విధంగా ఈ సామాజిక వర్గానికి చెందినవాడు నాయకుడు అవ్వకూడదు అనే ఆలోచన విధంగా మాట్లాడితే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఖచ్చితంగా ఇది అంటే పార్టీలో ఎటువంటి విభేదాలు ఎప్పటికీ ఉండవు. మేము పార్టీని గెలిపించే దిశగా పార్టీ పవన్ కళ్యాణ్ గారు సూచించింది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మరి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి వంగలపూడి అనిత గారిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని మేము మీడియా సమూహంగా చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరికీ అదే మేమందరం కూడా తెలియపరిచాం. ఆ విధంగానే పనిచేస్తున్నాం. ఏది ఆశించి చేయట్లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా పవన్ కళ్యాణ్ తరపున గుర్తింపు ఉంటుంది అనే నమ్మకంతో ఇక్కడున్న నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పార్టీ సభ్యత్వాల్లో కానీ పార్టీ యొక్క కార్యక్రమాల్లో కానీ ఈ 5 సంవత్సరాల ప్రతి కార్యక్రమానికి వారి సొంత నిధులు ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేశారు తప్పితే ఏ ఒక్కడు కూడా డబ్బులు ఇచ్చిన సందర్భాలు లేవు. మా సొంత నిధులతో పార్టీని నిలబెట్టుకున్నాం తప్పితే కానీ ఇక్కడ ఎవరిని కూడా చేర్చి అడుక్కున్న సందర్భాలు లేవని చెప్పి బల్లగుద్ది తెలియపరుస్తున్నాం. మీరు ఎన్ని అనుకున్నా సరే జనసేన పార్టీ ఉన్నంత వరకు మేమందరం కూడా బలంగా నిలబడతాం. పవన్ కళ్యాణ్ గారికి శిష్యులుగా పనిచేస్తాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే ఈ పార్టీలోకి వచ్చాం. ఈ నియోజకవర్గంలో పెద్దల బుజ్జి గారు గతంలో ఆయన ప్రజారాజ్యం నుంచి కూడా ఆయనకి నచ్చిన క్యాండిడేట్లను తీసుకొచ్చుకున్నారు, తిప్పారు, అయిపోయింది, పంపించేశారు. అది వాళ్ళకి సంబంధించింది. ఈ శివదత్ బోడపాటి గడ్డం బుజ్జి గారిని చూసి రాజకీయాల్లోకి రాలేదు. పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయాల్లోకి వచ్చాను. నేను కూడా దీంట్లోకి రాకముందు జాతీయ స్థాయి ఉద్యమాలు చేసిన వ్యక్తిని, గతంలో ఐటీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసిన వ్యక్తిని. నాకు పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా నా స్వస్థలంగా పాయకరపేట నియోజకవర్గాన్ని చేసుకొని 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా.
పార్టీ ఉన్నంత కాలం పనిచేస్తా, ఇక్కడే ఉంటాను తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.